ఏపీలో జనం అమో పోలీసోళ్లు అనే పరిస్థితి దాపురించింది. పోలీసులు అధికారం పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తూ కొందరు ఖాకీలు తమ యూనిఫామే సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా విపక్ష పార్టీలపై పోలీసులు కక్షగట్టి కేసు బనాయించి దాడి చేస్తున్నారనడానికి తాజాగా గన్నవరంలో జరిగిన గొడవే నిదర్శనం. గన్నవరంలో టీడీపీ ఆఫీసును ధ్వంసం చేయడం, కారు తగలబెట్టడం, పార్టీ శ్రేణులపై దాడులకు దిగడం ద్వారా అరాచకానికి తెరలేపిన వల్లభనేని వంశీ వర్గం హాయిగా రోడ్ల మీద తిరుగుతుంటే బాధితులు మాత్రం కేసులు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దాడి చేసింది తన అనుచరులే అని బహిరంగంగా గర్వంగా వంశీనే చెబుతోన్నా పోలీసులు 70mm సినిమా చూస్తున్నట్లు గుడ్లప్పగించి వేడుక చూస్తున్నారు. దాడి చేసింది వైసీపీ, చేయించింది జంపింగ్ జపాంగు వంశీ. కానీ పోలీసులు కేసులు పెట్టింది మాత్రం బాధిత టీడీపీ నేతల మీదే. దీంతో పట్టాభితో సహా 11 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తమలోని రాక్షసత్వంలో మరో కోణాన్ని వెలికితీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విధానాలపై ఇదేంటి అంటూ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై 3rd డిగ్రీ ప్రయోగించి హింసించినట్లే పోలీస్ కస్టడీలో ఉన్న పట్టాభిని కూడా ముసుగు ధరించిన కొందరు ఆయన ముఖానికి టవల్ చుట్టి మరి అరగంట పాటు కుళ్లబొడిచారు. ఒంటి మీద గాయాలతోనే పట్టాభి కోర్టుకు అటెండ్ అయ్యారు. తనను కొట్టారంటూ పట్టాభి కోర్టు ముందు చెప్పినా వైసీపీ కనుసన్నల్లో నడుస్తోన్న గవర్నమెంట్ హాస్పిటల్ గాయాలేవీ లేవంటూ మెడికల్ రిపోర్ట్ ఇచ్చి కోర్టును కూడా తప్పుదోవ పట్టించింది. పట్టాభి తనను 200 కిలోమీటర్ల మేర తన కారులోని పోలీసులు ఎన్నో ప్రాంతాలకు తిప్పి చివరకు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో కొట్టారని చెబుతున్నా పట్టించుకునే దిక్కే లేదు. కంచే చేను మేసినట్లు పోలీసులే రౌడీలకు సహకరిస్తుంటే ఎవరు మాత్రం చేసేదేముంటుంది? గన్నవరం సీఐ కనకారావు పట్టాభి సహా 11 మంది తెదేపా నాయకులు హత్య చేసేందుకు ప్రయత్నించారని, ఆయన్ని కులం పేరుతో దూషించారని రిమాండ్ రిపోర్టులో కావాలని రాయించి వారిని ఇరికించి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించేలా చేయాలన్న వైసీపీ వారి ప్లాన్ కొంతమేర సక్సెస్ అయింది. ఈ దాడి చేయించడం ద్వారా వంశీ డైరెక్ట్ గా 2 పాయింట్లు తన ప్రత్యర్థులకు క్లియర్ గా చెప్పాలనుకున్నాడు. ఒకటి, వైసీపీలో తనకు అసమ్మతి సెగలా ఉన్న దుట్ట, యార్లగడ్డలకు తాను టీడీపీ నుంచి వచ్చినా తన హవా వైసీపీలోనూ ఇలాగే కొనసాగుతోందని చెప్పే ప్రయత్నం ఒకటైతే, ఇక గన్నవరంలో వంశీకి పోటీగా పట్టాభి పోటీ చేస్తా అనడంతో ఆయన దూకుడికి కళ్లెం వేసి భయభ్రాంతులు సృష్టించాలనుకున్నది ఇంకో పాయింట్. ఈ 2 కారణాలతోనే వంశీ దాడులకు ప్రోత్సహించాడని తెలుస్తోంది. దీంతో టీడీపీకి, వైసీపీలో తనను వ్యతిరేకించే వర్గానికి తన సత్తా ఏంటో ఒకేసారి చూపించినట్లవుతుందనేది వంశీ ప్లాన్. జగన్ పోలీసులను వాడుకుంటున్న తీరు, ఆయన ప్రభుత్వం దాడులకు తెగబడిన సొంత పార్టీ నేతలను వెనకేసుకొస్తోన్న వైనం చూస్తోంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే డౌట్ కలగక మానదు. గన్నవరంలో సోమవారం జరిగిన విధ్వంస కాండకు వంశీ అనుచరులు, వైసీపీ వర్గీయులు కారణమైతే బాధితులుగా మిగిలిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం దారుణం, అమానుషం. వీటన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన జగన్ రెడ్డి ప్రభుత్వం, వంశీ అనుచరుల రౌడీయిజం ఎంతకాలమో సాగవు. పాపం పండే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుడు అసలుకి అసలే కాదు, చక్రవడ్డీతో సహా కలిపి అన్ని ఇచ్చేస్తానంటోంది టీడీపీ. అస్సలు ఉంచుకోదట మరి.